దాసరి నారాయణరావు మరణవార్త తెలియగానే దాసరితో కలిసి చిన్నతనం నుంచి నాటకాలు వేసిన స్నేహితులు విజయవాడ నుంచి వచ్చారు. తమ ట్రూపులో 7గురు ఉండేవాళ్లమని, స్కూల్ స్థాయిలో దాసరి ఎన్నో నాటకాలు రాశారని మూర్తిరాజు చెప్పారు. దాసరికి దేశభక్తి ఎక్కువని విద్యార్థి సంఘం నేతగా క్రమశిక్షణతో మెలిగారంటున్నారు. ఇక దీనికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఎగ్జాక్ట్ గా రమణ, మీరు చెప్పినట్లుగానే నిజంగా విద్యార్థి దశ నుంచి ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తి దాసరి నారాయణరావు గారు అంటున్నారు. అదేవిధంగా ఆయన సెక్రటరీగా, స్టూడెంట్స్ సెక్రటరీగా కూడా కాలేజీలో పనిచేసిన టైంలో కూడా దాదాపుగా 1200 మందికి ఆ రోజుల్లోనే ప్రతి పర్సన్ టు పర్సన్ ఆయన అప్పటి నుంచే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని తెలుస్తోంది. అందుకేనేమో ఈ రోజు ఇండస్ట్రీలో ప్రతి అట్టడుగు స్థాయి నుంచి, అంటే కార్మికులు అని చెప్తారు ఇండస్ట్రీలో, అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, మేకప్ ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రతి ఒక్కరిని పేరుతో సహా గుర్తిస్తారు. ఇప్పుడే డైరెక్టర్ రవిబాబు వెళుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది పొలిటికల్ లీడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా దాసరి పార్థివ దేహాన్ని చివరిగా దర్శించడానికైతే ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాదు ఎంతో మంది దాసరితో తెలియని వాళ్ళు కూడా మనం అక్కడ చూస్తున్నాం. వీళ్ళంతా ఈ ఏరియాలో ఉండే ఒక బస్తీ వాసులు, వాళ్ళకు కూడా ఎంతో అనుబంధం ఉందట. మనం కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఈ చుట్టుపక్కల దాదాపుగా అందరినీ, ఈ బస్తీలో ఉండే చాలా మందిని కూడా ఆయన పలకరిస్తూ ఉంటారట బయటకు వస్తే పేరు పేరున. రైట్, మనం చూడొచ్చు దర్శకులు వెళుతున్నారు. జయప్రకాష్ రెడ్డి గారు కూడా ఇప్పుడే పార్థివ దేహాన్ని దర్శించడానికి వెళ్లారు. నాటక రంగంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాసరి నారాయణరావు గారికి దగ్గరగా ఉండే వ్యక్తులు. అయితే ఈ రోజు ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరుకునే అవకాశం ఉంది. అలాగే 10:30 తర్వాత ఫిలిం ఛాంబర్లో దాసరి పార్థివ దేహాన్ని కాసేపు ఉంచుతారు. ఇప్పుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా వస్తున్నారు. అలాగే 10:30కి ఏపీ సీఎం చంద్రబాబు ఫిలిం ఛాంబర్కి వచ్చి దాసరి పార్థివ దేహాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ లో పనిచేసినప్పటికీ అన్ని పార్టీలతో కూడా ఎంతో అత్యంత సన్నిహితమైన వ్యక్తి. అటు పార్టీలు, ఇటు ఇండస్ట్రీ, మరోవైపు నాటకాలు, ఎన్నో కోణాలు ఆయనలో ఉన్నాయి. నిజంగా ఆయన చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా పొలిటికల్ గా ఏమాత్రం సంబంధం లేని టైంలోనే ఆయన ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడికి రైట్ రమేష్ గారు కూడా వస్తున్నారు. అంతేకాదు రమణ, ఇక్కడ మనం ఒక్కటి చూడొచ్చు. నేను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దాసరి ఇంట్లో పనిచేసిన వర్కర్స్ తో మాట్లాడదామనే ప్రయత్నం చేస్తే నిజంగా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే పనిచేసే వాళ్ళతో కూడా ఆయనకి వాళ్ళు ఎంత చక్కగా ఆయన చూసుకుంటారు అనేది తెలుస్తోంది. మా దేవుడు, మా తండ్రి కోల్పోయామని వాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు మనకి ఫిలిం ఛాంబర్లో జూనియర్ ఆర్టిస్టులుగా చేసే, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే నటులు కూడా, మహిళా నటులు కూడా మనం మాట్లాడాము. అందరినీ పేరు పేరున పలకరిస్తారు, అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. విజయాలలోనే కాదు వైఫల్యాలలో కూడా ఆయన అండదండగా నిలబడతారని చెప్తున్నారు. ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి వెళుతూ ఉన్నారు. ఇప్పుడే ప్రకాష్ రాజ్ వెళ్లారు. ఎంతో మంది క్యూ కడుతున్నారు. చివరిసారిగా ఒక సుప్రీంను కోల్పోయాం, ఒక జడ్జిని కోల్పోయాం. అంటే సినీ ఇండస్ట్రీకి ఆయన ఒక జడ్జి లాంటి వాడని మనతో చిట్టిబాబు గారు అనడం జరిగింది. ఏ సమస్య వచ్చినా సుప్రీం ఉన్నారు. ఒకసారి ఏదైనా ఆ సమస్యని క్లిష్టమైంది అన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకువెళితే సమస్యని ఇట్టే పరిష్కరించేవాళ్ళు. ఆయన మాటకి కట్టుబడి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా తేల్చుకునేవాళ్ళు. అలాంటిది ఈ రోజు ఎవరైనా చిన్నవాడికి సమస్య వస్తే ఆదుకునేవాడు ఎవరున్నారు అని వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. వీళ్ళంతా ఇప్పుడు మనం చూస్తున్న వీళ్ళంతా విజయవాడ, అటు వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. నిన్న 7 గంటలకి వార్త అందిన తర్వాత వీళ్ళంతా అక్కడి నుంచి రావడం జరిగింది. రైట్, మే 4న చాలా దగ్గర సన్నిహితులతో, దగ్గర వాళ్లతోనే ఆయన బర్త్డే జరుపుకోవడం మనం చూసాం. నిజంగా దాసరి బర్త్డే ఇండస్ట్రీ చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటుంది మే 4న. అలాంటిది అదే నెలలో 30వ తారీఖున ఆయన కన్నుమూశారు అన్న వార్త నిజంగా మే నెల అంటే ఆయన బర్త్డేగా జరుపుకునే నెలలో ఇలా జరగడం అనేది కూడా జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. మరి ఇలాంటి దాసరి
మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాం అనుకుంటున్నారు. బట్ అలాంటి లీడర్షిప్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఇండస్ట్రీలోకే రావాలి, ఎప్పుడు వస్తారు అనేది చూస్తున్నామంటున్నారు. కొంతమంది రచయితలు కూడా మనతో మాట్లాడడం జరిగింది. అయితే రచయిత అనగానే మనం ఏదైనా కళ్ళ నుంచి జారువారిన పదాలను బట్టి వాళ్ళని రచయితగా మనం అనుకుంటాం. కానీ ఈయన అంతకంటే అతీతమైన రచయిత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కలం పట్టే లోపే మాటల్లో నుంచి పదాలు బుల్లెట్లాగా వస్తూ ఉంటాయి. రైట్, నాగబాబు గారు కూడా ఇప్పుడే దాసరి పార్థివ దేహాన్ని చూసి వెళుతున్నారు. రైట్, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్ ఇంతకు ముందే వీళ్ళు లోపలికి వెళ్లారు, వీళ్ళు కూడా వెళుతున్నారు. శ్రీను వైట్ల గారితో కూడా మనం మాట్లాడాము. ఒక నిమిషం. రైట్, మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడానికి వెళుతున్నారు. అటు దిల్ రాజు, ప్రకాష్ రాజ్ గారు, ఆర్పి పట్నాయక్, కేశవ్ గారు కూడా వచ్చారు. నేను ఇప్పుడు ఈ పర్టికులర్ సమయంలో ఆయన గురించి మాట్లాడేటంత ఏం లేదు. ఆయనకు ఎంత ఆత్మీయుడు ఉంటే రాజ్యసభలో కానివ్వండి, నా పార్టీ లోపల కానివ్వండి, నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా మాకు సహాయకరంగా ఉండే రాజకీయాలు. మరి సినిమాలు అంటారు, ఇక దాని గురించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన ఒక హీరో అండి. దేంట్ లోపల ఇండస్ట్రీ లోపల. ఇండస్ట్రీలో హీరో అంటే అందరూ ఏమనుకుంటారంటే గ్లామరస్ వరల్డ్ అనుకుంటారు. దాంట్లో కష్టపడుతున్న వర్కర్ గురించి ఎవరైనా మాట్లాడారంటే ఈయన ఒక్కడే మాట్లాడాడు. సో ఈ వాజ్ అన్ హోలిస్టిక్ పర్సన్, వెరీ ఇంటగ్రేటెడ్ పర్సన్. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఎ పర్సన్ లైక్ దెమ్. నాకు బాంబే ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇటువంటి పర్సన్ మీకు దొరకదు. బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడే పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. ఒక పెద్ద దిక్కుని కోల్పోయాం. అప్పుడు మా అందరికీ ఆప్తులు, రాజకీయాలు ఇవన్నిటికంటే ఆయన సినీ రంగానికి అంత దగ్గర మాకు, అలాగే మా వర్గానికి అందరికీ కూడా, మా అందరికీ ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఒక పుల్ల ఒక మనిషి మాకు ఉన్నారనే ఒక ధైర్యం మాకు అందరికీ ఉంది. అలాంటి ఒక ధైర్యాన్ని వాళ్ళు కోల్పోయాము. ఆయన ఆత్మీయ శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. పార్టీలో రాజకీయం అనేది కాదు, రాజకీయం కంటే మాకు కూడా సన్నిహితంగా ఇబ్బంది ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. రైట్, పొలిటికల్ లీడర్స్ అటు కేశవ్ గారు, ఇటు బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ వచ్చి ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకుని వెళుతున్నారు. అంటే పొలిటికల్ అంటే రాజకీయాలకి అతీతంగా దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన. ప్రతి ఒక్కళ్ళకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి అసలు ఆయన్ని రాజకీయ కోణంలో అనేది చూడాల్సిన అవసరం కూడా లేదని బొత్స గారు చెప్తున్నారు. మొత్తానికి ఉదయం నుంచి ఇక్కడ క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. చివరిసారిగా దాసరికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇండస్ట్రీ నుంచి అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా క్యూ కడుతున్నారు. ఆర్పి పట్నాయక్ గారు ఒకసారి మీరు మాట్లాడండి. దర్శకుడిగా మెదకున్న క్రమంలో ఎలాంటి సపోర్ట్ ఉండేది మీకు? ఆయన మా అందరికీ ఆపద బాగున్నాడు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆయన వెంటనే నేనున్నాను మీకెందుకు అని అభయాస్తం ఇస్తారు. ఎలాంటి వాళ్ళైనా కష్టంతో వెళ్తే వాళ్ళ కష్టం తీరేంత వరకు నిద్రపోరు. మళ్ళీ చిన్న సినిమాల విషయంలో దాసరి గారు వినిపించినంత స్ట్రాంగ్ వాయిస్ ఇంకా ఎవరు వినిపించలేదేమో అండి. ఆ క్రమంలో మీరు ఎలా? హీ ఈజ్ ఎ లీడర్ అండి. హీ లీడ్స్ ఎవ్రీవన్. వీ జస్ట్ ఫాలో హిమ్. దట్స్ ఇట్, సింపుల్. రైట్, అంటే చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్న టైంలో కానీ, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకని టైంలో కానీ నిజంగా దాసరి గారి వాణి చాలా స్ట్రాంగ్ గా ఉండేది. రైట్, రఘు గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. రఘు గారు సినిమా ఇండస్ట్రీలో బతికినంతకాలం ఆయన ఒక గొప్ప సింహంలా బ్రతికారు. ఒక పరిపూర్ణమైన సినీ జీవితాన్ని ఆయన అనుభవించారు. వారి మరణం ఈ ఇండస్ట్రీకి తీరని లోటు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా కుటుంబంలో ఒక తండ్రి పోతే ఎంత బాధగా ఉంటుందో ఈవేళ సినిమా కుటుంబం అంతా అనుభవిస్తున్నటువంటి బాధ లాంటిది.
వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, బ్రహ్మానందం గారు ఉన్నారు. సార్ రైట్, బ్రహ్మానందం గారు కూడా ఇప్పుడే మీడియా పాయింట్ దగ్గర ఉన్నారు, మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతో ఆత్మీయమైన సాన్నిహిత్యం ఉంది ఆయనతో, అందుకే కుటుంబాలు కూడా వస్తున్నారు. ఇది ఒక మా ఇంటి పెద్దను కోల్పోయాం ఈ రోజు అంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులే కాదు, కార్మికులు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కార్మికులు అనేది చాలా కీలక రోల్. ఎన్ని సెట్టింగ్స్ వేయాలన్నా ప్రతి కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాలంటే కార్మికుల రోల్ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ అలాంటి కార్మికుల వేతలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానీ ఆయన డైరెక్ట్గా ఉండి తీర్చేవాళ్ళు. ఏ సమస్య ఉన్నా సరే దాసరి గారు ఉన్నారు అన్న ధైర్యంతో ఉండేవాళ్ళం అంటారు. ఈరోజు ఒక పెద్దను కోల్పోయామని వీళ్ళంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి అలాంటి పెద్ద మళ్ళీ దొరికే అవకాశమే లేదనుకుంటున్నారు. అంటే ఒక దర్శకుడికి డైరెక్షన్ మీదే గ్రిప్ ఉంటుంది, ఒక నిర్మాతకి నిర్మాతగానే గ్రిప్ ఉంటుంది, నటుడికి నటుడుగానే. కానీ ఆయనకి ప్రతి కళ మీద, ప్రతి ఆర్ట్ మీద, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి దాని మీద ఆయనకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఆయన చిత్రాలు చిన్నవైనా పెద్దవైనా చక్కగా ఒక అలంకరించినట్లుగా ఉండేవి, సినీ కళామ తల్లికి అలంకరించినట్లుగా ఉండేవి ఆయన ప్రతి సినిమా కూడా. అదేవిధంగా బొబ్బిలి సింహం కానివ్వండి, ఏదైనా ఆయనకి దేశం పట్ల ముఖ్యంగా, అందుకేనేమో జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అని ఆ పాటని అందుకే ఆయన తీర్చిదిద్దారేమో బొబ్బిలి పుల్లో అనిపిస్తుంది. అంత అటాచ్ ఉంటుంది అంట ఆయనకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు. ఆయనతో చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు చెప్తున్నవి, ఆయన చైనా యుద్ధం సమయంలోనే తల్లి భారతావని గురించి రచించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుందంటున్నారు. జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. జయప్రకాష్ రెడ్డి గారు, రైట్, కొంతమంది అసలు నిజంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిన్న 7 గంటల నుంచి ఈ వార్త తెలిసిన తరువాత 7 గంటల నుంచి అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కోలుకున్నారు దాసరి, ఇంకా మన మధ్యకి వచ్చారు, ఇంకా ఇండస్ట్రీలోకి వస్తారు అనుకున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఆయనకి ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఆయనకి త్వరలో ఆయనకి ఏదైనా పదవి అప్పగించాలి, ఒక పెద్ద దిక్కుని మళ్ళీ ఇందులోకి తీసుకురావాలి అని కోరుకున్నామని ఇంతకుముందే నరేష్ గారు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కన్నుమూయడం అనేది నిజంగా దిగ్భ్రాంతికి గురవుతున్నామంటున్నారు. రైట్, ఇక మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో బయట అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఒక ప్రభుత్వ వెహికల్ వెళుతుంది, ఆ తర్వాత ఇక్కడ దాసరి సొంత వెహికల్ని అలంకరించారు. కడసారిగా ఆయన వీడ్కోలుకు పలకడానికి వెళ్తున్నారు. పరుచూరి గారు వస్తున్నారు ఇప్పుడే దర్శించి. పరుచూరి గారు, ఇక మీ రిలేషన్ అనేది చెప్పాల్సిన అవసరమే లేదు. గురు శిష్యుల సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఒక మహానుభావుడు. ఏ గొడవ వచ్చినా ఈ గేట్ ఎత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అన్ని సమస్యలు, సినిమా సమస్యలను పరిష్కరించిన మహానుభావుడు బతికి వచ్చాడు అని ఎంతో ఆనందపడ్డాం. ఎందుకు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. తనిఖీల భరణి గారు వెళ్తున్నారు. మీడియా పాయింట్ ఉంది కదా, రైట్, తనిఖీల భరణి గారు కూడా ఇప్పుడే చూసి వెళ్ళడం జరిగింది. రైట్, అంబటి గారితో దాసనారాయణరావు గారు మరణించడం చాలా బాధతో కూడుకున్నటువంటి అంశం. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు 5 మాసాల క్రితం వరకు కూడా. 5 మాసాల తర్వాత కొద్దిగా అనారోగ్యానికి లోనైనప్పటికీ, సీరియస్ అయినప్పటికీ మళ్ళా ఆయన క్షేమంగా మరి ఇంటికి రావడం జరిగింది. మేమందరం కూడా గండం తప్పిందని అనుకున్నాం. దురదృష్టం ఆయన మరణించడం. ఆయన గురించి చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు రాజకీయాల్లోనూ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, అలాగే సోషల్ యాక్టివిటీస్లోనూ చాలా ముందుండి పనిచేసేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి హఠాత్తుగా మరణించడం ఇటు రాజకీయ రంగానికి మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర సీమకు మాత్రమే కాదు, సాంఘికమైనటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అనేక చిత్రాలు కూడా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా తీసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే దర్శకుల యొక్క ప్రభలం మొట్టమొదటిసారిగా తెలుగు తెర మీద చాటి చెప్పినటువంటి వ్యక్తి. దర్శకుడు
పేరు వేసుకున్నటువంటి వ్యక్తి, బ్రహ్మాండంగా ముందే ఫోటో వేసుకున్నటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు. అక్కడి నుంచే దాసనారాయణరావు గారి యొక్క దర్శక ప్రతిభను బయటపడింది. తర్వాతే దర్శకులకు కూడా గుర్తింపు రావడం జరిగింది. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధతో కూడుకున్నటువంటి అంశంగా భావిస్తున్నాను. పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు దాసరిని. ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆయన, సాంఘిక దురాచారం మీద ఆయనకున్న గ్రిప్, ఆయనకున్న ఆలోచన, ఆయన ఎలుగెత్తి చాటే విధానం కొంతమంది నొప్పించినా సరే చాలా సూటిగా స్పష్టంగా ఉండేవి ఆయన సినిమాలు. ఇక రాములమ్మ విషయంలో, రాములమ్మ మూవీ కానివ్వండి, ఏదైనా ఏ చిత్రం తీసినా ప్రతి సమస్యని ఎంతగానో ఫోకస్ చేసే విధంగా ఉండేది. అలాంటి దాసరి నారాయణరావు గారు ఇక లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, ఇక రాజకీయ నేతలు అందరూ కూడా వచ్చి కడసారిగా ఆయన దర్శించుకుంటున్నారు. ఇక 10 గంటల 30 నిమిషాల తరువాత పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచుతారు. ఆ తర్వాత మొయినాబాద్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడే దాసరి పద్మ సమాధి కూడా ఉంది. అక్కడే ఈయన అంత్యక్రియలు కూడా సాయంత్రం 4 గంటలకు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ లక్ష్మి.